హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు వీడియోస్ కానీ, ఇన్స్టా రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ ఎడిటింగ్ చేయడానికి కోసం కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ ప్రాబ్లంకి నేను మీకు విఎన్ అనే యాప్లో ఎడిటింగ్లో ఈజీగా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. ఈజీగా మీరు ఎడిటింగ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ఇంపోర్ట్ వీడియోస్ కానీ, వీడియో కట్టింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, ఆడియో ఎడిటింగ్ కానీ, ఆడియో కట్టింగ్ కానీ, ఆడియో మ్యూట్ కానీ, వీడియో అడ్జస్ట్మెంట్ కానీ ఇలా ఎన్నో నేను వీడియోస్ పూర్తిగా చెప్తాను. ఎలా చేయాలో నన్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. మీ మొబైల్ ఉన్న ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ఇక్కడ విఎన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ ఇన్స్టాలర్ అని పడుతుంది, కింద విఎన్ వీడియో ఎడిటర్ అని మేకర్ అని పడుతుంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీగా ఇన్స్టాల్ చేసినాను కాబట్టి ఓపెన్ అని పడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియోని ఇంపోర్ట్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను, దాన్ని చూసి మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ ప్లస్ సింబల్ పడుతుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీరు ఏ వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకోవాలనుకున్నారో ఆ వీడియోస్ని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. దీనిపైన నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా 4 వీడియోస్ నేను సెలెక్ట్ చేస్తాను, చూడండి. ఇప్పుడు సెలెక్ట్ చేసినాను కదా, ఇప్పుడు ఇంపోర్ట్ కావాలంటే నెక్స్ట్ అనే కింద ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇలా మీకు వీడియోస్ అనేవి దీంట్లో డైరెక్ట్గా సేవ్ అవుతాయి. ఇక్కడ మీరు గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏదంటే, పూర్తిగా లాస్ట్కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఇన్పుట్ టైటిల్ అని పడుతుంది కదా, ఫస్ట్ మీరు దాన్ని డిలీట్ చేసుకోండి. ఎందుకంటే మీరు పూర్తి ఎడిటింగ్ చేసిన తర్వాత లాస్ట్లో ఇన్పుట్ ఆప్షన్ అనే ఇన్పుట్ టైటిల్ అనేది అలాగే పడుతుంది. దాన్ని ఎలా డిలీట్ చేయాలంటే దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇలా మీకు డిలీట్ ఆప్షన్ కనబడుతుంది కదా లాస్ట్లో, దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇలా డైరెక్ట్గా అది డిలీట్ అయిపోతుంది. మీరు ఆడియోని ఎలా మ్యూట్ చేయాలి, వీడియోలో ఉన్న ఆడియోని ఎలా మ్యూట్ చేయాలని నేను చూపిస్తాను, అలాగే ఫాలో అవ్వండి. కింద మీకు లాస్ట్లో స్పీకర్ సింబల్ కనపడుతుంది కదా, దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఆ వీడియోలో ఉన్న ఆడియో అనేది మ్యూట్ అవుతుంది అనమాట. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. చూసారా, పూర్తిగా ఆడియో అనేది మ్యూట్ అయిపోయింది అనమాట. ఒకవేళ మీరు ఆ వీడియోలో ఉన్న ఆడియో మీకు ప్లే అవ్వాలంటే మరి దానిపైన క్లిక్ చేస్తే ఆ వీడియోలో ఉన్న ఆడియో అనేది ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి. చూసారా, ఇప్పుడు మీకు వీడియో ఎలా కట్ చేయాలనేది నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా వీడియో ప్లే చేసి ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నాకు ఈ క్లిక్ కావాలా, ఇక్కడ వరకు నాకు క్లిక్ కావాలా, ఈ రైట్ సైడ్ లో ఉన్నది ఏది నాకు అవసరం లేదంటే కింద మీకు స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇలా 2 parts గా డివైడ్ అవుతుంది అనమాట. నాకు ఇప్పుడు ఈ వీడియో ఒక్కటే కావాలా, ఇప్పుడు నేను ప్లే చేసిన వీడియో ఒక్కటే కావాలా, ఈ నెక్స్ట్ పార్ట్ ఏం అవసరం లేదంటే డైరెక్ట్గా డిలీట్ అవ్వండి. మీకు కింద డిలీట్ ఆప్షన్ చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డిలీట్ అయిపోతుంది. చూడండి, డిలీట్ అయిపోయింది. లేదు నేను కొంచెమే అడ్జస్ట్ చేసుకోవాలా, వీడియో అంతా అవసరం లేదంటే ఒక్కసారి మీకు వీడియో పైన క్లిక్ చేసినట్లయితే రైట్ సైడ్లో కావాలంటే రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో కావాలంటే లెఫ్ట్ సైడ్ మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ యారో మార్క్స్ కనిపిస్తుంది కదా, కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసినట్లయితే ఇలా మీకు వీడియో ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ ఆడియో అనేది ఎలా ఇంపోర్ట్ చేయాలనేది నేను చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ ఆడియో, మీకు వీడియోలో ఉన్న ఆడియో మ్యూట్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆడియో ఎలా యాడ్ చేయాలనేది కింద మీకు మైక్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి పైన మీకు మ్యూజిక్ సింబల్ కనబడుతుంది కదా, ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ అని, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మ్యూజిక్ అని ఉంది కదా, మ్యూజిక్ పైన క్లిక్ చేస్తే లాస్ట్లో మై మ్యూజిక్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. పైన న్యూ అని ఉంది కదా, మీరు ఏవైతే ఈ డౌన్లోడ్ చేసుకొని ఉంటారో ఆ ఆడియోస్ అనేటివి ఈ న్యూలో అనేది వస్తుంది అనమాట. నేను ఇప్పుడు సింపుల్గా ఏదన్నా ఒక ఆడియో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చూపిస్తా, ఈ ఆడియో నేను యాడ్ చేసుకోవాలి. ఈ ఆడియో మీరు ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇప్పుడున్న మీ వీడియోకి ఈడ రైట్ సైడ్లో యూజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇంపోర్ట్ అది చూపిస్తుంది అనమాట. ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు రావాలా అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. నేను ఇప్పుడు ప్లే చేసి ఆ మ్యూజిక్ కట్ చేస్తాను.
ఇప్పుడు నాకు ఇక్కడ నుండి కావాలా, ఇక్కడ నుండి కావాలంటే ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న వైట్ కార్నర్ కనిపిస్తుంది కదా, మీరు ఎక్కడ నుండి ఆడియో అక్కడ వరకు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, నా ఈ కొంచెం ఆడియో కావాలంటే ఈ రైట్ సైడ్ లో ఉన్న టిక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వీడియోలో ఇంపోర్ట్ అవుతుంది అనమాట ఆడియో. చూడండి, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. అది మీరు ఎక్కడ నుండి అడ్జస్ట్ చేసుకోవాలంటే, ఒకవేళ వీడియో నేను ఫస్ట్ స్టార్టింగ్ నుండి కాదు, నేను మిడిల్లో నుండి ఆడియో సెట్ చేసుకోవాలనుకుంటే ఈ పైన ఉన్న మ్యూజిక్ దానిపైన క్లిక్ చేసి ఇలా 2 ఫింగర్స్తో మీరు అడ్జస్ట్ చేసినట్లయితే అది కొంచెం జరుగుతుంది అనమాట. మీరు ఎక్కడి నుండి కావాలనుకుంటున్నారో అక్కడ నుండి మీరు ఆ ఆడియో అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మీరు ఎక్కడ నుండి ఆడియో అయితే పెట్టుకున్నారో అక్కడ నుండి ఆడియో అనేది ప్లే అవుతుంది అనమాట. ఓకే, ఇది ఆడియో సెట్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్. ఇప్పుడు ఆడియో మ్యూట్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. ఆడియో ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. లేదు నాకు వీడియోలో ఉన్న వాయిస్ కావాలా, బ్యాక్గ్రౌండ్ కావాలా అంటే కిందున్న స్పీకర్ సింబల్ మీద క్లిక్ చేస్తే 2 వస్తాయన్నమాట. చూడండి, నేను ఈ ఆడియో స్టార్టింగ్ నుండి పెడతాను. చూడండి, ఇప్పుడు నాకు ఇప్పుడు 2 కావాలనుకుంటే మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ రావాలా, లేకపోతే వీడియోలో ఆడియో ఎక్కువ రావాలన్నా కూడా ఎలా అడ్జస్ట్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు వీడియోలో మీకు వాయిస్ ఎక్కువ రావాలంటే, మీరు రికార్డ్ చేసిన వాయిస్ ఎక్కువ రావాలంటే కింద వాల్యూమ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ పైన వీడియో వాల్యూమ్, బీజిఎం వాల్యూమ్ అని 2 కనిపిస్తున్నాయి కదా, దీన్ని చూసి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. వీడియో వాల్యూమ్ ఎక్కువ రావాలా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ ఎక్కువ రావాలనేది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు నేను వీడియో వాల్యూమ్ తగ్గిస్తాను, బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ ఎక్కిస్తాను. ఇప్పుడు ఎలా ప్లే అవుతుందో చూడండి. చూసారా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆడియో అనేది ఎక్కువ వినిపిస్తుంది అనమాట. లేదు నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తక్కువ ఉండాలా, వీడియో వాయిస్ ఎక్కువ ఉండాలంటే ఏం లేదు, ఇప్పుడు బీజిఎం వాల్యూమ్ తగ్గించి పైన వీడియో వాల్యూమ్ పెంచాలా. ఇప్పుడు ఒక్కసారి చూపిస్తాను చూడండి, వీడియో వాల్యూమ్ ఎక్కువ ఉంది, బీజిఎం వాల్యూమ్ తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు వీడియో కటింగ్ చూశారు, ఆడియో ఎడిటింగ్ చూశారు, ఆడియో కటింగ్ చూశారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో చూశారు. ఇప్పుడు ఇంపోర్ట్ ఎలా చేయాలి అనేది చూడండి. ఇలా మీరు ఎన్ని ఆడియోస్ అయినా సెట్ చేసుకోవచ్చు. ఇలా ప్లస్ సింబల్ నొక్కి మ్యూజిక్లో పోయి మీకు ఏ ఆడియో కావాలన్నా ఇలా న్యూ లోపితే మీరు ఇక్కడ అన్ని వీడియోస్, అన్ని ఆడియోస్ ప్లే అవుతాయి. చూసారా, మీకు ఏ ఆడియో కావాలన్నా కూడా ఇక్కడ యూజ్ నొక్కి కింద ఉన్న రైట్ సైడ్ టిక్ మార్క్ నొక్కితే మీకు డైరెక్ట్గా ఎన్ని ఆడియోస్ కావాలన్నా సేవ్ అవుతాయి అన్నమాట. ఎన్ని కావాలన్నా కూడా. అర్థమైందా? లేదు నేను మిడిల్ నుండి ఆడియో సెట్ చేసుకోవాలనుకుంటున్నా కూడా సేమ్ అదే ప్రాసెస్. ఇక్కడ ఉన్న మ్యూజిక్ సింబల్ పైన నొక్కి మ్యూజిక్ నొక్కి సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ ఎలా చేశారో అలానే. గైస్, ఇప్పుడు మీరు వీడియో మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ వీడియో ఎలా ఇంపోర్ట్ చేయాలనేది చూపిస్తాను. చూడండి, పైన ఉన్న బ్లూ కలర్ యారో మార్క్ ఉంది కదా పైకి, దానిపైన ఇట్లా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ అని వస్తుంది కదా, దానిపైన ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఆ వీడియో అనేది పూర్తిగా డౌన్లోడ్ అయ్యి మీ గ్యాలరీలోకి అనేది సేవ్ అవుతుంది అనమాట.